హలో, వెల్కమ్ టు కుటీ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి నా డే 2 and 3 చార్లెటన్సీ. సెకండ్ డే థర్డ్ డే నేను యూనివర్సిటీకి వెళ్ళాను అనమాట. అక్కడ జరిగిన విషయాలన్నీ వీడియో తీశాను. అలా క్లాస్లోకి వెళ్ళి క్లాస్ వినాలి కదా, అది తప్ప అన్నీ చేసాం. లైక్ మీరు చూసినట్టయితే మ్యాచ్ చూస్తున్నారు, అక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ మ్యాచ్ చూస్తున్నాం. అది కామన్ థింగ్ అనమాట. ఇంకా కొంచెం అవుట్ఫిట్ చెక్ అంటూ ఉండాలి కదా. డే 2 ఆఫ్ మై కాలేజ్ అవుట్ఫిట్ ఇది. ఇటువైపు మిర్రర్ ఉందని తెలియక అక్కడ చాలా పాటలు పడిన తర్వాత ఫైనల్లీ మిర్రర్ ఉందని చెప్పి ఇటు వచ్చాను. అలా బ్రేక్లో ఇంకా లంచ్కి వెళ్ళేసి, లైక్ లంచ్ కాలేజ్లో ఉండదన్నమాట. మేము ఇంకా డౌన్ టౌన్కి వెళ్ళాము, నియర్ బై. అలా వెళ్తూ క్యాప్చర్ చేసిన వీడియో ఇది. ఇంగ్లీష్ మూవీ పెట్టారు ఈవినింగ్. వెళ్ళే 2 days క్లాస్లో కూడా మేము చేసింది ఈ పనులు. అండ్ అందరూ వీడియోలు తీసే పని, నిద్రపోయే పనిలోనే ఉన్నారు సగం మంది. అయితే ఎవరు మూవీ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అలా క్లాసెస్ కంప్లీట్ చేసుకొని మా కాలేజ్ని ఒక రౌండ్ టూర్ టైప్లో చేశాను. బ్యాక్ సైడ్ ఏరియా బాగుందని వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. అలా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా. చెప్పాలంటే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ కోసం. లాస్ట్ టైంలో కలిసిన వాళ్ళని వాళ్ళతో రాలేదు సార్, నేను సపరేట్గా ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చా. సో వాళ్ళని కలుద్దామని వెయిట్ చేస్తూ ఈ గ్యాప్లో మనం వీడియోస్ తీసాం. ఇది మొత్తం కోతేశాలన్నీ నాతోనే ఉంటాయి. లాస్ట్ టైంలో ఉన్న రైట్ పార్ట్నర్స్ అనమాట వీళ్ళు, నిఖిల్ అండ్ రొనాల్డ్ అనమాట. అలా వీళ్ళతో కూడా బయటకు వెళ్ళేసి ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యాను. ఇది నా సెకండ్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అంటే కొంచెం పార్టీ వేర్ టైప్లో అన్నారు అని ఇది వేసుకున్నాను. అలా రెడీ అయ్యి అవుట్ఫిట్ చెక్ చేసుకున్నాం. అంటే మిర్రర్ ఏమో పెద్దది ఇవ్వలేదు, ఏం అర్థం కాలే, ఎలా పడితే అలా ట్రై చేసేసాను మొత్తానికి. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఒక లాంచ్కి వెళ్ళాము. చెప్పాలంటే లాంచ్లో ఎక్కువసేపు లేము, వెనక్కి వచ్చేసాం. అలా డే 2 కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా డే 2 అయిపోయి రూమ్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అలా డే 2 కంప్లీట్ చేసుకుని డే 3 మార్నింగ్ ఇలా రెడీ అయ్యాను అనమాట. ఫ్రాక్ వేసేసుకున్నా, బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని చెక్అవుట్ చేయడానికి రెడీ అయిపోయి ఇంకా క్లాస్కి వెళ్ళాము. క్లాస్కి వెళ్తే వాళ్ళు సడన్గా ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే పీపీటీ ఉందని. లైక్ ప్రజెంటేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్క బ్యాచ్. నిన్నట్లాగా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టకుండా డివైడ్ చేశారు. నేను ఎక్కువ చేయాల, ఫ్రెండ్సే చేశారు. వాళ్ళు మొత్తం పీపీటీ మొత్తం వాళ్ళే చూసుకుంటే మనం మాట్లాడడానికి హెల్ప్ చేసాం, అందులో ఫస్ట్ ఉంటాం కాబట్టి. అలా నేను తెలిసింది కాబట్టి వాళ్ళ డైరెక్ట్గా ఫుల్ అవుట్ఫిట్కి ఈ మిర్రర్ ఉందని చెప్పి ఇటు వచ్చేసాను. అలా నేను ప్రజెంటేషన్ ఇచ్చాను అనమాట. నా ప్రజెంటేషన్ కొంచెం కామెడీగానే జరిగింది. దాన్ని కొంచెం మాటల్లో కాకుండా జస్ట్ వీడియో రూపంలో చూపిస్తున్నా.
దోస్ ఆర్ ఆల్ మై టీమ్మేట్స్ ప్రజెంట్ ఫర్ దిస్ ప్రీపీటీ. ఒకళ్ళే ఉంటారని రూల్ లేదు, మనం ఎవరైతే అయినా ఉండొచ్చు, బట్ 6 మెంబర్సే ఉండాలి అని క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. కొంచెం నేను అక్కడ వాగింది కూడా విందాం, వినండి. Information overload. What do you know about that? I use that theory in my dissertation. Is I was studying people making decisions about stock market investments because my degree's in accounting. Like for example, a project manager providing every minute detail for the project, advanced mind overviewing the team, hindering their ability to focus on the critical tasks. So too much stuff. Too much pressure and the overwork. They couldn't get to the nitty-gritty. Yeah, there is information overload which we can provide, and need for constant effort. Maintaining effective communication requires ongoing effort, including active listening, clear astration, and adapting to different communication styles, which can be time-consuming. For instance, a company that values open. అలా థర్డ్ డే కాలేజ్ కూడా అయిపోగొట్టుకొని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చి వాళ్ళు చెక్అవుట్ అయిన తర్వాత అలా కాలేజ్ కంప్లీట్ చేసుకొని డే 2 and 3 థర్డ్ నైట్ ఇంకా స్టార్ట్ అయ్యాం. డే 4 ఒక ప్లేస్కి వెళ్దామని. ఆ ప్లేస్ ఎక్కడ అని మీరు గెస్ చేయండి. మేమైతే ప్రజెంట్ స్టార్ట్ అయిపోయాం. అలా మిడిల్ మెక్డానల్డ్స్లో ఫుడ్ కోసం ఆగి ఇంకా వెళ్ళిపోయాం. See you in the next vlog. Bye bye. Please like, share and subscribe.